ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలపై ఫోకస్ పెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎక్స్పర్ట్స్ తో శిక్షణ ఇప్పించాలని పార్టీ అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. మంగళవారం బీఆర్ఎస్ నేతలకు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రత్యేక శిక్షణ తరగతుల ద్వారా అవగాహన పెంచాలని పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. ఆ శిక్షణా తరగతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేటు రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతోంది. సబ్జెక్టు నిపుణుల్ని సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ, సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై శిక్షణ ఇప్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ వర్క్ షాప్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ లోపల బయట ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా సేకరించాలన్న దానిపై కూడా వర్క్షాప్లో నాయకులకు వివరించబోతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నిపుణులతో క్లాస్ చెప్పించబోతున్నారు. అధికారులు సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కూడా వివరించబోతున్నారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తోంది. బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనే అంశాలతో పాటు గత బడ్జెట్తో పోల్చి ఎలా మాట్లాడాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య, వైద్యంతో పాటు ఇతర రంగాల కేటాయింపులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను సభ ముందుంచి రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలన్న దానిపై వర్క్షాప్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించబోతున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, సభలో ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ప్రశ్నోత్తరాలు, 0 అవర్, పాయింట్ ఆఫ్ ఆర్డర్, షార్ట్ సిక్షన్ వంటి అంశాలపై వర్క్షాప్లో వివరించనున్నారు. ఈ వర్క్షాప్ అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో జరగనుంది.